నమస్తే డేట్ చిల్డ్రన్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలో భాగంగా పార్ట్ 6 లైన్ పాయింట్ 3 ఎక్సర్సైజ్ చూద్దాము ఎలా చేయాలో. చూడండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ లైన్ పాయింట్ 3లో ఎవాల్యుయేట్ tan 36 by cot 54. Total this లైన్ పాయింట్ 3 exercise totally depend upon complementary ratios of trigonometry. ట్రిగ్నోమెట్రీ పూర్వక కోణాల నిష్పత్తులు ఆధారపడి ఉంటాయి. ఆల్రెడీ మనకు తెలుసు పూర్వక కోణాలు sin equal cos 90 minus a, cos a equal sin 90 minus a, tan equal cot 90 minus a, cot a equal tan 90 minus a, secant a equal cosecant 90 minus a, cosecant a equal secant 90 minus a. అంటే ఈ ఫ్రెండ్స్ అయ్యే కోణాలు చెప్పుకొని ఫ్రెండ్స్ అయ్యే కోణాలు 90 డిగ్రీస్ పంచుకుంటే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అనేటువంటి దానిపైన ఆధారపడి చేసి ఉన్నటువంటి లెక్కలకి చూద్దాం. tan 36 by cot 54. cot 54 ఇక్కడ తీసుకున్నాను చూడండి. cot 54 we can write tan of 90 minus 54. 90 minus 54 that equal to tan 36. That means cot 54 nothing but tan 36. cot 54 nothing but tan 36. ఇది ఎలా రాసాము? cot a equal to మనకు తెలుసు tan 90 minus a. cot a equal to tan 90 minus a. cot tan complementary angles. So tan 36 upon tan 36. So tan 36 by cot 54. In place of cot 54, I replace it by tan 36. So tan 36 by tan 36 that equal to 19. ఇలా చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, కాస్ 12 మైనస్ సైన్ 78. ఒకసారి పాజ్ చేసి వీడియో పాజ్ చేసి ఆలోచించారు కదా, ఎంత ఆన్సర్ 0. ఎందుకు? ఈ రెండు కూడా ఈక్వలే. కాసు సైన్లు 90 డిగ్రీస్ అయినప్పుడు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వాల్యూ 0 వస్తుంది. దాన్ని రిటర్న్గా ప్రూవ్ చేయాలంటే ఏదో ఒక వాల్యూ తీసుకున్నప్పుడు సైన్ ఫార్ములా సైన్ ఏ ఈక్వల్ టు కాస్ 90 minus a. We have this complementary ratio. So sin 78 equal to cos 90 minus 78. 90 minus 78 that equal to cos 12 degrees. So in place of sin 78, cos 12 degrees minus sin 78, it gives cos 12. So cos 12 means cos 12 0. So these are only bit type problems. సింపుల్ గా మనం చూసి మరి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చేద్దామా? 2లో ఒక ప్రాబ్లం చేద్దాం, నెక్స్ట్ మరో 2 ప్రాబ్లమ్స్ చేసి కంప్లీట్ చేద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు నేను సెకండ్లో ఫస్ట్ ప్రాబ్లం రాసింది. షో దట్ tan 48 degrees into tan 60 degrees into tan 42 into tan 74 gives 1. దాన్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ LHS ఉంది, LHS నుంచి RHS మనం ఎంత ప్రూవ్ చేయాలి? 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, మనం ఎలా తీసుకుంటే బాగుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. చూడండి, ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి 90 ఈక్వల్ అయినటువంటి యాంగిల్స్ ఏవైనా ఉంటే వాటిని మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆన్సర్ వచ్చే అవకాశము ఉంది. సో ఐ చూస్ దీస్ 2 and again I take another pair is tan 16 74 because these 2 angles gives 90. Sum of these 2 angles gives 90. So I write them closely. So tan 48, I take this. That means I use here commutative property. ఇక్కడ వినిమయ ధర్మాన్ని యూజ్ చేసి రెండింటి నుంచి మార్చుకున్నాను. tan 42 and tan 16 and tan 74. Now you can guess what we have to do now. చూడండి, రెండు tan మనకు ఆన్సర్ 1 రావాలి కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండాలి. tan రెండు క్యాన్సిల్ అవ్వవు. tan cot ఉంటే tan వర్సెస్ cot 1, ఎందుకంటే tan కి cot ఇన్వర్స్ రేషియో. ఇప్పుడు సేమ్ యాంగిల్ ఉండేటప్పుడు ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి, సేమ్ యాంగిల్ ఉండాలి. tan 48 tan 42 కాబట్టి రెండింటిలో ఏదో దాన్ని మనం కాట్లో మార్చుతాం. ఓకేనా? నేను
tan 48 తీసుకుంటున్నాను. ఇక్కడ రఫ్లో వేస్తున్నాను చూడండి. tan 48 ఇక్కడ tan 48 degrees. Here I use complementary ratio. So tan 48 equal to cot of 90 degrees minus 48. That equal to cot 42. I think you agree with this. Tan 48 equal to cot of 90 minus 48. It gives cot of 42 degrees. So in place of 48, I write cot 42 and tan 42. In first chapter, in lane point 1, we have learned it. That means tan and cot are reciprocals. One to another. ఇవి ఒకదానికోటి ఏమవుతాయి, రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాలు అవుతాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సేమ్ మళ్ళీ ఇది నేను చేయవసరం లేదు, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఈ tan 16 మనం ఎలా రాయొచ్చు, cot of 74 degrees. మీరు ఇక్కడ అది చేయండి. నెక్స్ట్ ఇంకేముంది, tan 74. చూడండి, ఈ రెండు పేరు తీసుకున్నాను నేను, ఈ రెండు పేరు తీసుకున్నాను. ఇప్పుడు గెస్ చేయండి, ఈ రెండు కూడా ఒకదానికోటి రెసిప్రోకల్స్. వై, ఇప్పుడు మనకు తెలుసు tan A ఈక్వల్ టు 1/cot A. సింప్లీ cot A into tan A equal to 1. These two are reciprocals one another. ఒకదాని కూడా reciprocals. కాబట్టి ఈ రెండు ఇంటూ చేస్తే 1 వస్తుంది. So I write here, for this I write 1 and for this I write again 1. So 1 into 1, 1. So hence it's proved. I think you understand well. ఒకసారి చేయండి, ఇంకో లెక్క కూడా చేసి చూపిస్తాను మీకు. మళ్ళా ఈ లైన్ పాయింట్ 3 మొత్తం ఐడియా వస్తుంది. ఓకే రైట్ డీర్ చిల్డ్రన్, ఇప్పుడు చూడండి థర్డ్ ప్రాబ్లమ్. ఇఫ్ tan A ఈక్వల్ టు cot A minus 18 degrees where 2A is an acute angle, find the value of A. మనకి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే, ఎందుకంటే క్లియర్ కనిపిస్తుంది. మ్యాథ్స్ ఈజ్ స్పెసిఫిక్ లాంగ్వేజ్, వరల్డ్ లాంగ్వేజ్. tan 2 ఈక్వల్ టు cot A minus 18. ఏ ఫైండ్ అవుట్ చేయండి సింపుల్గా. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా హిందీ అయినా ఒకటే ఆన్సర్. కాబట్టి tan 2A ఈక్వల్ టు cot A minus 18. ఇది ఇచ్చారు ప్రాబ్లం. ఫైండ్ అవుట్ చేయవలసింది ఏ వాల్యూ. కాబట్టి ప్రాబ్లం నోట్ చేశాను. అండ్ టోటల్లీ దిస్ చాప్టర్ డిపెండ్ అపాన్ కాంప్లిమెంటరీ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్. సో హియర్ ఐ సీ tan cot. tan cot with relation ఏముంది, cot A ఈక్వల్ టు tan 90 minus A. So I take this property. So I change this one. So again I write tan 2A equal to tan of 90 minus of A minus 18. 90 minus of A minus 18. 90 minus of A minus 18. ఇక్కడ చూడండి, ఇక్కడ tan, ఇక్కడ tan. సో when I remove the tan ratio, tan తీసేస్తే ఫైనల్గా I get 2A equal to 90 minus A minus or minus plus A. సో మైనస్ A చూస్తే 3A అవుతుంది. 90 plus 18, 108 degrees. సో ఫైనల్లీ A equal to 108/3 equal to 3 3s are 136. That means we get 36 degrees. So again tan 2 equal tan 90 minus of A. A here A minus 18 got A minus 18 రాశాను. సో tan రిమూవ్ చేశాను, చేస్తే 2A equal to 90 minus A minus or minus plus. సో వేరియబుల్స్ ఇప్పుడు తీసుకొస్తే మైనస్ ఇటు వస్తే ప్లస్ A అయింది. 3 equal to 108 degrees. 3A equal to 108 degrees. So 108/3 equal to 36 degrees.
ఈ విధంగా మనం చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. చూసిన తర్వాత మనకి మిగతావన్నీ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. మొత్తం చేయండి, అది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకే డియర్ చిల్డ్రన్, చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 చేస్తాము. ఇది వచ్చినట్లయితే మ్యాక్సిమం 8.3 మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. ఇఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసిలు ట్రయాంగిల్ ఏబిసి యొక్క లోపల ఉన్నటువంటి కోణాలు, అందరి కోణాలు. దెన్ షో దట్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ బై 2. సైన్ కాస్ అనగానే మనకి ఐడియా రావాలి. అంటే ఖచ్చితంగా ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ తీసుకున్నాడు, మనం అలా తీసుకోవాలి. ట్రయాంగిల్లో యాంగిల్స్ అంటే ఏమిటి అర్థము? వెంటనే మనకి ఐడియా స్ట్రైక్ అవ్వాలి. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. అదే రాశాను సొల్యూషన్లో. ఏ ప్లస్ బి ప్లస్ సి 180. రేజను యాంగిల్స్ ఆఫ్ ప్రాపర్టీ. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees. చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఆఫ్ చేయాలని ఇక్కడ అర్థమవుతుంది సొల్యూషన్లో. మనం ఏది కొనుక్కోవాలి అక్కడ ఆఫ్ కనిపిస్తుంది. సో ఐ టేక్ ఆఫ్ బోత్ సైడ్స్. నేను ఇరువైపులో కూడా సగం చేశాను. సో ఏ బై 2 బి ప్లస్ సి బై 2 జస్ట్ సపరేట్ చేశాను, ఎందుకు సెపరేట్గా ఉంది కాబట్టి. 180/2 ఈక్వల్ 90. మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ బై టూ రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలని. సో ట్రాన్స్పోజ్ ది ఏ బై 2 టు రైట్ హ్యాండ్ సైడ్. ఏ బై 2 రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను కాబట్టి బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 90 మైనస్ ఏ బై 2. మనకు క్లియర్గా కనపడుతుంది. సైన్ ఇటుపక్క దీనికి ఉండాలి, బి ప్లస్ సి బై 2కి సైన్ ఉండాలి. సో టేక్ సైన్ రేషియో బోత్ సైడ్స్. టేక్ సైన్ రేషియో బోత్ సైడ్స్. కాబట్టి సైన్ రేషియో తీసుకుంటే సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ ఏ బై 2. చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఇదే రావాలి కాబట్టి LHS సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఆఫ్ 90 మైనస్ ఏ కాస్ ఏ. సైన్ కాస్ ఏమిటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. కాబట్టి సైన్ ఆఫ్ 90 మైనస్ అనగానే మనకు సింపుల్ ఏం రాయొచ్చు? కాస్ ఏ. దట్ మీన్స్ ఇక్కడ ఏ బై 2 ఉంది కాబట్టి కాస్ ఆఫ్ ఏ బై 2. Hence we can say proved. Hence proved. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మొత్తం 8.3 మొత్తం టోటల్గా కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన డిపెండ్ అయిన చాప్టర్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడ చిన్న కాంప్లిమెంటరీ యాంగిల్ ఉపయోగించాలి. అవసరమైనప్పుడు రెసిప్రోకల్ అవసరం అవుతుంది అంతే. అంటే విక్రమం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, విలోమ నిష్పత్తులు అవసరం అవుతుంటాయి. కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా మనం 11.3 కంప్లీట్ చేయొచ్చు. రేపు మనం చాప్టర్కి సంబంధించినటువంటి త్రికోణమితీయ సర్వసమీకరణాలు చెప్పుకొని 11.4 ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్, అది చూద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తారు మరి. 11.3 ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.